ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీడియో చూస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గమనించండి, ఈ వీడియో నేను చేయడానికి కారణం రెండు విషయాలు. ముఖ్యంగా ఒకటి, పాల్ ఇమ్మానుయేల్ గారికి. రెండు, ఆ పాల్ ఇమ్మానుయేల్ని వెంబడిస్తున్న గుడ్డి అంధభక్తుల కోసం చేస్తున్నాను. జాగ్రత్త వినండి. ఒకటి, ఎవరైతే వెంబడిస్తున్నారో ఆ గుడ్డి భక్తుల కోసం ఈ వాక్యము. ఇంకొకటి, ఎవరైతే గుడ్డిగా బోధిస్తున్నారో ఆ వ్యక్తి కోసం. ముందుగా విశ్వాసుల కోసం ఒక వాక్యాన్ని చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వాక్యం చూడండి. ఎందుకనగా జనులు హితబోధను సహింపక వారు దురద చెవులు గలవారై వారి దురాశల కోసం వారి స్వకీయ లాభం కోసం సేవకుల్ని ఏర్పరచుకుంటారని ఉంది. ఇది విశ్వాసులు చేసే పని. వారికి సత్యం నచ్చదు. వారి చెవులు దురద చెవులు. లోక సంబంధమైన కోరికలు, లోక సంబంధమైన విషయాలు వినాలని వారి చెవులు దురదగా ఉంటాయి. అందుకని వారి కోసం వారే పోగు చేసుకుంటారు సేవకుల్ని. ఇది మీకోసం. మీరు దురద చెవులు గల వారే సత్యాన్ని బోధించకుండా లోక సంబంధమైనవి బోధిస్తున్న పాల్ ఇమ్మానుయేల్ని ఎన్నుకున్నారు. మీరు దురద చెవులు కలిగిన వ్యక్తులు. ఇది మీకోసం వాక్యం. 2, పాల్ ఇమ్మానుయేల్ గారికి చూడండి, తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 3వ వాక్యాన్ని చూడండి. పాల్ ఇమ్మానుయేల్ గారు, మీరు జాగ్రత్తగా ఈ మాటలు వినండి. కేవలం మీకోసమే ఈ మాటలు. మీరు యూట్యూబ్లో చేస్తున్న దొంగ వీడియో బోధలకే ఈ మాటలు. జాగ్రత్తగా వినండి. మీరు ప్రతి వీడియోలో ఆ వీడియో థంబ్నెయిల్ పెట్టేవాడికన్నా బుద్ధి ఉండాలి, చేసే మీకన్నా సిగ్గు ఉండాలి. ఎలా చేస్తున్నారంటే, లోకంలో జరిగిన విషయాలన్నీ తీసుకొచ్చి దేవుని వాక్యానికి అతికించి మీరు వీడియోలు చేస్తున్నారు. ఏమని? హనీమూన్ కోసం అని వెళ్ళి భార్య మర్డర్ చేస్తే ఆ విషయంలో స్పందించిన పాల్ గారు, విశాల్ ఆరోగ్యం క్షీణించింది, విశాల్ ఆరోగ్యంపై స్పందించిన పాల్ ఇమ్మానుయేల్ గారు, రేవ్ పార్టీ మీద స్పందించిన పాల్ ఇమ్మానుయేల్ గారు, క్రికెట్ మీద స్పందించిన పాల్ ఇమ్మానుయేల్ గారు. నీ బోడి స్పందన ఎవరు అడిగారు బ్రదర్? ఎవరన్నా అడిగారా? నీకు అంత స్పందించాలని ఉంటే హత్య జరిగిన ప్లేస్కి వెళ్ళి అతనికి న్యాయం జరగాలని స్పందించండి. అది స్పందించడం అంటే. వీడియోలో కాదు స్పందించడం. వీడియోలో కాదు స్పందించడం. మీ టాలెంట్ చూపించుకోవటానికి, మీరు జనాన్ని పోగేసుకోవటానికి, మిమ్మల్ని మీరు హైలైట్ చేసుకోవటానికి మీరు దొంగ స్పందిస్తున్నారు. మీరు క్రీస్తుని గణపరచట్లేదు, మిమ్మల్ని మీరు గణపరుచుకుంటున్నారు. జాగ్రత్త. మీరు ప్రతి దాంట్లో స్పందన ఎవరు అడిగారు మీ స్పందన? ఆ వీడియో చేసేవాడేమో స్పందించిన పాల్ ఇమ్మానుయేల్. ఏంటిది రా స్పందించేది? మీరు బుద్ధి ఉండొద్దు, జ్ఞానం ఉండొద్దు. దేనికి స్పందించాలి? ఒక సువార్తకి స్పందించరు. సువార్త సేవకుల్ని కొట్టినప్పుడు స్పందించరు. ఒక సేవకుల్ని హత్య చేసినప్పుడు స్పందించరు. అప్పులేని స్పందన ఇప్పుడు ఎందుకు వస్తుందిరా మీకు స్పందన? జాగ్రత్తగా వినండి. తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యంలో తిమోతితో పౌలు అంటాడు, తిమోతి, నేను మాసిదోనియాకు వెళుతుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని జాగ్రత్త పడమని నీకు చెప్పా. ఎందుకంటే ఆ సేవకులు ఎలాంటి వాళ్ళు? కల్పన కథలు, మితము లేని వంశావళులు, లోకంలో ఉన్నవంతా కూడా వివాదములతో కూడుకున్నవి. కాబట్టి లోకంలో జరిగేవన్నీ వివాదములతో ఉన్నవే. వివాదములు అంటే గొడవలతో, అల్లర్లతో, లోక సంబంధమైన కోరికలతో, లోక సంబంధమైన పోరాటాలతో, వివాదాలతో చుట్టుకొని ఉంటాయి. కాబట్టి లోక సంబంధమైన వార్తలు అవి చెప్పొద్దు తిమోతి. సత్యం మాత్రమే బోధించు. సత్యానికి భిన్నమైన బోధ చేయొద్దు నువ్వు. సత్యం అంటే ఏంటిది? యేసుక్రీస్తు. సత్యం అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తునే మనం ప్రకటించాలి, సత్యాన్నే మనం ప్రకటించాలి. సత్యానికి భిన్నమైన బోధ అంటే లోకానికి సంబంధించిన వివాదములతో కూడిన బోధ, కల్పన కథలు, మితము లేని వంశవళులు మనం బోధించకూడదు. గుర్తుపెట్టుకో పాల్ ఇమ్మానుయేల్ గారు. మీరు చెప్పే ప్రతి వీడియో, మీరు చేసే ప్రతి వీడియో ఇలాంటి చెత్త సొల్లే ఉంటుంది. స్పందించిన పాల్ ఇమ్మానుయేల్ అని, వివాదములతో,
వివాదాస్పదాలతో ఏ సమస్య అయితే ఉంటుందో ఆ సమస్యను తీసుకొచ్చి యూట్యూబ్లో మీరు పెట్టి థంబ్నెయిల్ పెట్టి మిమ్మల్ని మీరు హైలైట్ చేసుకోవడానికి స్పందించిన పాలిమాన్యాలని సత్యాన్ని బోధించమంటే లోక సంబంధమైన వివాదములతో కూడిన వార్తల్ని కలిపి దానికి వాక్యాన్ని జత చేసి చెప్తారు. సిగ్గుండాలి మీకు, దేవుని వాక్యాన్ని అడ్డుపెట్టుకొని ఇలాంటి చెత్త అంతా చెప్పడానికి. మీరేమన్నా న్యూస్ రిపోర్టరా లేకుంటే పోలీస్ ఆఫీసరా స్పందించడానికి? వాక్యాన్ని సరిగ్గా ప్రకటించు. పని లేక పనికి మాలిన వాళ్ళ మాదిరి వాక్యాన్ని విడిచిపెట్టి భిన్నమైన బోధ చేస్తున్నావు దేవునికి. జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడు. సంఘాన్ని పాడు చేస్తున్నావు. జాగ్రత్త పాలిమానేల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.